ఎప్పుడైనా బాధపడ్డే సిచ్యువేషన్స్ ఉన్నాయాక? నేను ఇంత బాగా చేస్తున్నాను, జనాలు ఆదరిస్తున్నారు నన్ను, బట్ ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇంకొక అడుగు ఎందుకు దగ్గర అవ్వలేకపోతున్నాను జనాలకి అని బాధపడ్డే సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఉన్నాయా? అది చెప్పాను కదా, అంటే ఎలాంటప్పుడు అంటే నేను టీవీ చూస్తున్నప్పుడు ఎవరైనా ఒక యాంకర్ అందరూ బాగున్నాడు అనుకుంటున్నా ఇలా ఎప్పుడైనా మాట్లాడు, అరే ఇంతకన్నా బాగా మాట్లాడతారా నేను తెలుగు, చక్కగా తెలుగులో మాట్లాడతా, అట్లా వచ్చిరాని తెలుగు మాట్లాడే వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తారు వీళ్ళు అని అనుకుంటా. బట్ అట్ ద సేమ్ టైం మనోళ్ళు చూడడానికి బాగుంది పిల్ల, అవకాశాలు వచ్చేస్తాయి. లేదు కొంచెం అదే చెప్పాను కదా, హైట్ ఉండాలి, క్యూట్ ఉండాలి, స్వీట్ ఉండాలి, అన్నిటికీ ఓకే అనాలి, అన్నిటికీ కరెక్ట్గా మనం చెప్పిన మాట వినేలా ఉండాలి అంటారు. అలా చూస్తున్న రోజులు ఒక తెలుగు అమ్మాయికి ఒక అమ్మాయికి అవకాశాలు దొరకవు. సో ఆర్జే అన్నది, రేడియో జాకీ అన్నది నాకు తెలిసి ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్టార్టింగ్ నుంచి ఉన్నారు రవై వాళ్ళనే ఉంచేసారు, కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చాలా మంది బయట కొంతమందికి ఉందంటే లైక్ రేడియో మిర్చి ఇలా అన్ని రావాలనుకున్న వాళ్ళకి, కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఎఫ్ఎంస్లో. సో ఇప్పుడు కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళు ఎలా రావాలి? సో ఒకప్పుడు ఆర్జే అంటే, రేడియో జాకీ అంటే జస్ట్ మాట్లాడగలిగి ఒక కంటెంట్ మీద గ్రిప్ ఉన్న అమ్మాయి అయితే చాలు, స్వీట్గా మాట్లాడే అమ్మాయి అయితే చాలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక ఎంటర్టైనర్, ఒక ఆర్టిస్ట్ అయితేనే, నువ్వు ఎంటర్టైనర్ అయితేనే నీకు ఆర్జే. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చేసింది, రేపు ఇంకోటి వస్తుంది, రేపు ఇంకోటి వచ్చేస్తుంది, చెప్పలేము. సో ఏది వచ్చినా, ఇప్పుడు నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ రేడియో, ఓకే నేను ఆయిల్ పెట్టుకొని కూడా వచ్చి షో చేసేదాన్ని, ఎవరు నన్ను చూసేటోళ్ళు ఉండరు, ఎవరు చూస్తారు? స్టూడియోలో కదా మైక్ ఒకటి ఆన్లో ఉంటుంది, నేను కనపడను అనుకునేదాన్ని. స్లోగా ఫేస్బుక్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చినప్పుడు ఓకే వీడియోలు స్టార్ట్ అయ్యాయి, ఓకే జనాలని నేను రేడియో త్రూ కాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా నేను ఫ్యాన్స్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఓకే అంటే ఇప్పుడు నేను కనబడుతున్నా, డైలీ నన్ను చూడాలనుకుంటున్నారు జనాలు. సో వాళ్ళకి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి, వాళ్ళకి తగ్గట్టు నేను, వాళ్ళకి ఎప్పుడు అంటే స్వాతి అంటే ఎక్కడో ఆకాశంలో ఉండదు రా, నీ పక్కింట్లోనే ఉంటుంది, నీకు కనిపిస్తూ ఉంటుంది, నీ పక్కింటి పిల్లే అన్న ఫీలింగ్ రావాలి అంటే నేను రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. సో లైవ్కి వెళ్తూ ఉంటాను, వాళ్ళు పెట్టే కమెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను, వాళ్ళు చేసే మెసేజ్లకు రిప్లై ఇస్తాను. నాకు తెలిసి ఏ సెలబ్రిటీ మెసేజ్లకు రిప్లై ఇవ్వరు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చూడరు. బట్ నా ఫాలోవర్స్ని అడిగితే చెప్తారు, వాళ్ళు చేసే ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను. ఎంత పనిలో ఉన్నా ఇట్లా చూసి హీ ఇమోజీస్ అనే పెట్టి వదిలేస్తా, కానీ రిప్లై ఇవ్వకుండా ఉండను నేను. ఇంత బిజీగా ఉండే మా స్వాతక్క వంట వండుతుందా? అంటే వచ్చు, కానీ మా వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువ వంట చెయ్య, కానీ వచ్చు కొంచెం కొంచెం. కానీ అదేంటో ఒకసారి వడియాలు చేద్దామని ట్రై చేస్తా స్కూల్ డేస్లో, కానీ బియ్య పిండి బదులు నాకు అప్పుడు కానీ అమ్మ వడియాలు చేయాలి, నేను వీడియో చూసా ఎట్లా చేయాలంటే ఆడ పిండి ఉండదు తీసుకొని చేయన్నది. సరే అన్న పిండి కవర్ తీసిన, మైదా పిండి అక్క, అది కూడా కాదు, అదేనా బాగుండు, అది కూడా కాదు, పెద్ద గిన్నె పెట్ట, వేడి నీళ్ళు మసులుతున్నాయి, పిండి పోసా, కలిపెట్టా ఎంతసేపటికి కిందికి వెళ్తుంది రావట్లేదు. తర్వాత తెలిసింది అది బియ్య పిండి కాదు, ముగ్గు పిండి. సో అలాంటిది ఒకటి చేసి అయింది. ఏ మ్యూజిక్ వేసుకోవాలో తెలుసు కదా. ఆ తర్వాత ఒకరోజు ఇంకోటి ఏదో వంట ఆన్ చేసి పెట్టా, ఫోన్ పట్టుకున్నా, ఇటు చూసా అది మాడిపోయింది. సో దీని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మనకి కిచెన్ లో కొంచెం కష్టం అని. మరి ఇప్పుడు ఎవరు వండుతున్నారు అక్క ఇంట్లో? లక్కీగా మాకు ఒక వంట లెక్క దొరికింది, ఆ అక్క వల్ల పొద్దున్నే వస్తుంది, వంట చేస్తుంది, ముచ్చట పెడితే నేను కట్ చేసిస్తా, కూరగాయలు మంచి కట్ చేసిస్తా, ఇట్లా షెఫ్లు ఇట్లా కట్ చేసి అట్లా కట్ చేసిస్తా, ఆవిడ చేసి పెడుతుంది హ్యాపీగా. ఇప్పటికైతే అందుకే మాక్సిమం ఆర్డర్ పెట్టుకుంటాం. మాక్సిమం ఆర్డర్ అక్క. ఓకే, సో ఫస్ట్ స్వాతి గారి కెరియర్ లో ఫస్ట్ వచ్చిన అమౌంట్ ఎంత, ఇన్కమ్ ఎంత, ఏం చేశారు ఆ అమౌంట్ తో? ఫస్ట్ నా జీతం 5,000. అందులో బస్ పాస్ తీసుకోవడం, నేను చెప్పాను కదా నేను బస్సులో జర్నీ చేసి ఒక ఆర్జేగా అవార్డు ఇస్తారు, నాకు ఇచ్చేయచ్చు, ఎందుకంటే హ్యాపీగా బస్సులో వచ్చి షో చేసేదాన్ని రేడియోలో. 5,000 వస్తే అందులో 1,000 రూపాయలు దానికే పోయేది, మిగిలిన 4,000లో ఇంట్లోకి సామాన్లు, ఈ ఇంట్లో సామాన్లకి అయిపోతే 4,000 అంతే. ఇంకా సిబ్లింగ్స్ ఎంతమంది ఉంటారు? మా అక్క, మా అన్న. అక్క. ఓకే, వాళ్ళు ఇండస్ట్రీనా? వాళ్ళు లేదు, అక్కయ్య బిజినెస్ లో ఉంది, అన్నయ్య ఏమో సాఫ్ట్వేర్ జాబ్. సో వాళ్ళిద్దరు బాగా చదువుకున్నట్టు గుడ్ స్టూడెంట్స్ టైప్, మనమేమో అల్లరి బ్యాచ్. సో వాళ్ళు అలా సెటిల్ అయిపోయి నేను ఇలా సెటిల్ అయిపోయి. ఏం చదువుకున్నావు అక్క? నేను BSc కంప్యూటర్స్. అది కష్టం మీద చదివా, ఇప్పుడు నువ్వు క్వశ్చన్లు అడగకు ప్లీజా, చదివింది కదా అడిగేద్దామా, వద్దు కష్టంగా. ఇక మా అక్క స్టిక్ పట్టుకో చదవే అని కొట్టి, నేను ఎంత మంచిదానంటే, నాన్న ఇప్పుడు 8 అవుతుంది కదా, 9 o'clock చదువుతున్నాను పక్కా, 9 o'clock తిన్నాక చదువుతున్నాను, డిన్నర్ అయిపోగానే 9 to 10 చదవడమే. 10 o'clock అమ్మ నిద్ర వస్తుంది, అమ్మ నేను పడుకుంటా, ఇక మార్నింగ్ లేచి చదువుకుంటా, మార్నింగ్ లేపుతా అబ్బా ఎప్పుడు నిద్ర వస్తుంది బా, ఇదిగో ఇలా అతి గ్రామే వాజ్
చదువు అంటే నాకు అతి కష్టమైంది. అమ్మో ఓకే. సరే అట్లా అయిపోగొట్టేసిన. యువర్ అ ఫుడీ. యా గట్టి తింటా. అంత ఫుడీ మీరు. నాకు తెలిసి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అంటే పిచ్చి అనుకుంటా. అంటే అది అందరు అనుకుంటారు అమ్మాయి అనుకున్న క్యూట్ గా ఐస్ క్రీమ్ అలానే చాక్లెట్ అని. కాదు. మనం ఆ బ్యాచ్ కాదు. పానీపూరి, దమ్ బిర్యానీ, అమ్మా. కబాబ్స్ ఏదే తినకూడదు అదే తింటాం. బట్ మనకి నాకు తెలిసి నన్ను సగం ఇలా చేసింది మన హైదరాబాద్ గల్లీకి ఫుడ్. అందులో ఈ ఫుడ్ బ్లాగర్స్ సరే నేను రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఫుడ్ అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందులో కూడా ఫుడ్డే. నిజం అబ్బా. అర్ధరాత్రి 3 గంటలకు కూడా బిర్యానీ చేయడం ఎలా, ఇక్కడ 4 AM కి ఏ బిర్యానీ దొరుకుతుంది, దోశల మీద ఏమేమి వేయచ్చు, ఇలా వీడియోలు వస్తుంటే చూస్తాం, టెంప్ట్ అవుతాం, తింటాం. సో నాకు బేసిక్గా హాట్ ఫుడ్ అంటే ఇష్టం ఓకే. కాబట్టి మంచి తింటా. సో బేసికల్ గా ఆర్జే అంటే థ్రోట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన వాయిస్ మనకి వెరీ వెరీ ప్రెషియస్ కదా. Yeah. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాయిస్ అండ్ మాడ్యులేషన్స్ కూడా భలే ఉంటాయి అక్క మీవి. Yeah. సో ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఇంత స్వీట్ గా ఉండే స్వాతి గారి వాయిస్ తాలూకా డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. వాయిస్ కోసం నేనంటే జాగ్రత్త వెళ్ళి కొంచెం కోల్డ్ రాకుండా చూసుకోవాలి బేసిక్ గా. కొంతమంది అంటే సింగర్స్ కి మెయిన్ వాయిస్ అనేది, ఇక్కడ మాది వాయిస్ ఎంత ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏం మాట్లాడుతున్నాం అనే కంటెంట్ కూడా ఉంటుంది. సో సింగర్స్ కి ఏంటంటే మెయిన్ వాయిస్, పాట, వాళ్ళకి 100% గొంతే మెయిన్. మాకు గొంతుతో పాటు మైండ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైక్ ఆన్ చేసిన తర్వాత రేడియోలో ఏం మాట్లాడుతున్నాం కాన్షియస్లో ఉండి మాట్లాడాలి, మాట్లాడే దాంతో ఎంటర్టైన్ అవ్వాలి, ఏదో మాట్లాడడం కదా అన్నట్టు కాదు కదా. సో కంటెంట్ ప్లస్ వాయిస్ ఈ రెండు నాకు ఇంపార్టెంట్. కంటెంట్ కోసం మ్యాక్సిమం న్యూస్ చదువుతూ ఉంటాను, హ్యాపెనింగ్ థింగ్స్ ఏంటి తెలుసుకుంటూ ఉంటాను, వైరల్ ఏం జరుగుతుంది అసలు బయట, నన్ను కదిలిచ్చి బయట ఏం జరుగుతుందో ఇట్లా ఇన్ని అని చెప్పగలుగుతా. సో దాని మీద నాలెడ్జ్ ఉంచుకున్నా. గొంతు కోసం కొంచెం తక్కువ మాట్లాడాలి. సో మనతో అది కాదు కాదు, నాకు మాట్లాడకుండా ఉంటే జ్వరం వస్తుంది తెలుసా. అది మన గొంతు పోతుంది, మాట్లాడకుండా ఉండలేను. సో మాక్సిమం మాట్లాడితేనే నాకు ఎనర్జీ వస్తుంది. సో సెలబ్రిటీస్ ఉంటారు కదా, మనకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వస్తుంటారు కదా. వీడియో ఇంటర్వ్యూలు అంటే వాళ్ళు కొంచెం ఓకే మంచిగా, కొంచెం ఎంత టైర్డ్ అయినా, ఎంత చిరాగ్గా ఉన్నా సరే కొంచెం సెటిల్ గా ఉంటారు. బట్ రేడియో ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఎలాగో కనిపించము అనుకుంటారు కాబట్టి, సో ఎలా ఉంటారు? అండ్ ద మోస్ట్ చిరాకు అంటే లైక్ ఏంటబ్బా నేను ఎంత నవ్వించినా నవ్వడే, ఎంత మాట్లాడినా మాట్లాడరే అని అలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా సెలబ్రిటీస్ తో? ఆ హీరో పేరైతే చెప్పాను నేను. ఓకే ఓకే. వచ్చాడు అప్పటిదాకా ఇంటర్వ్యూ అనగా అక్కడికి వచ్చాను, మైకింగ్ కాలేజ్లో కదా నాటి కూర్చొని మంచిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇంకా నో లిమిట్స్ అనమాట. హ్యాపీగా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడండి మాట్లాడాడు. అప్పటిదాకా హాయ్ కూడా చెప్పలేదు. సార్ చాలా బిజీ మరి అట్లా కూర్చొని మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ చాలా బిజీ ఉండి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అని అప్పుడు వచ్చి హే హాయ్ స్వాతి, యా నైస్ మీటింగ్ యూ, హౌ ఆర్ యూ, యా ఇలా ఇన్సేపు చూసింది ఈ పర్సన్ నేను అనుకున్నా. సో కెమెరా ఆన్ చేస్తే ఒకలాగా, కెమెరా ఆఫ్ చేస్తే ఒకలాగా, అంటే ఉంటారు అలానే ఉంటారు. ఇన్ని ఇంటర్వ్యూస్ లోని దిస్ వాజ్ ద బెస్ట్ వన్ అండ్ దిస్ వాజ్ ద వర్స్ట్ వన్ చెప్పండి. విచ్ వన్? బెస్ట్ వన్ అంటే దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూ. దుల్కర్ అంటే సీతారామం. సో దుల్కర్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దుల్కర్ అన్నమాట, చాలా బాగా మాట్లాడావు, నైస్ స్వాతి, కొత్తగా అనిపిస్తుంది నీతో మాట్లాడాక అని అన్నాడు. అదే ఒక్క భాష రాని హీరో మనల్ని పొగిడాడు అంటే నాకు భలే అనిపించింది ఆ మూమెంట్. కష్టం అనిపించింది అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, మళ్ళీ పేరు చెప్పను నేను, మళ్ళీ మళ్ళీ కాంట్రవర్షియల్ చేసేసి, లేకపోతే అసలు ఎవరు క్వశ్చన్ మార్క్ పెట్టి ఫేస్ బ్లర్ చేసి ఇవన్నీ కాదు. సో నమ్మన్నాను అస్సలు. సో ఒక హీరోయిన్ వచ్చింది, నా మైండ్ హీరోయిన్ వచ్చింది, నా మైండ్ ఎక్కడో ఉంది, మాట్లాడుతున్నాను, సడన్ గా తన పేరు ఇంకో పేరులా పలికేసా. హర్ట్ అయింది ఆవిడ. అనగానే ఇది అన్న సారీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అంటే తను ఓకే ఓకే అనింది. బట్ ఆ ప్లేస్లో వేరే ఎవరు ఉన్నా కూడా కోపం వచ్చి మైక్ ఇట్లా పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ తను చాలా కామ్గా ఉంది. సో వరస్ట్ అంటే అదే, పేరు తప్పుగా పలికాను అంటే దట్ ఈస్ వాట్. ఆర్జే అన్నప్పుడు మైండ్ అంతా ఒక దగ్గర ఉంచాలి. ఆ రోజు నేను చాలా డిస్టర్బ్గా ఉండే, సడన్గా ఇంటర్వ్యూ యాక్చువల్లీ వేరే వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు లేరు, నన్నే తీసుకోమని డైరెక్ట్ చైర్లో కూర్చోబెట్టేశారు 5 minutes ముందు. అప్పటివరకు వాళ్ళ ఏం మూవీ ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. సో సడన్గా వచ్చి కూర్చున్నా, మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది, తన పేరు తప్పు పలికాను కానీ సీరియస్ అవ్వలేదు. అది అమ్మ వాళ్ళది. ఇంకొకసారి ఇంటర్వ్యూ అంటే నేను ఆగి తీసుకుంటాను తప్ప డిస్టర్బ్ ఉన్నప్పుడు తీసుకోవద్దు అని అర్థమైంది. ఓకే. సో డబ్బింగ్స్ అప్పుడు చెప్పలేదా అక్క? రాలేదు అవకాశం? రాలేదు, చెప్పాక మన తెలుగు వాళ్ళకు పట్టణ అదృష్టం అవకాశాలు రావు. డబ్బింగ్ కార్డ్ ఉందా మీకు? డబ్బింగ్ కార్డ్ తీసుకోవాలనుకోలేదా? ఎందుకంటే డబ్బింగ్ అనుకో వాళ్ళు చెప్పింది రాసింది చెప్పాలి, మనం అట్లా కాదు కదా, అక్కడ ఉన్నది లేని తీసి మొత్తం మన ఓన్ గా మాట్లాడేస్తాం. సో అది కష్టమే. అండ్ ఒకటి ఆర్జేగా ఒక వాయిస్ బయట తెలిసిపోయినాక నేను వేరే ఏదైనా హీరోయిన్ కి చెప్పినా
అదేలా ఉంటది అనుకుంటారేమో అని నేను ఎప్పుడు ట్రై మచ్ Okay. ట్రై చేయలేదు.